నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక యంగ్ అమ్మాయి తెలంగాణ వెటర్నరీ కాలేజీలోని బీవీఎస్సీ సైన్స్ చదువుతోంది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాయాలి. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుంది. దురదృష్టవశాత్తు ఆమెకి అనారోగ్యం వల్ల కాలేజీకి వెళ్ళలేకపోయింది. మినిమం 75% అటెండెన్స్ ఉండాలి, కానీ అటెండెన్స్ లేదు. అటెండెన్స్ షార్టేజ్ ఉంది కాబట్టి నువ్వు ఎగ్జామినేషన్ రాయడానికి అనర్హత అని చెప్పి కాలేజీ మేనేజ్మెంటు ఆమెను రిఫ్యూజ్ చేస్తే ఆవిడ గౌరవ తెలంగాణ హైకోర్టులో క్వశ్చన్ చేసింది, రిట్ ఫైల్ చేసింది. ఇట్లా నాకు అనారోగ్యం వల్ల నాకు 75% లేదు, అందుకే నేను అటెండెన్స్ ఇవ్వలేకపోయాను, కాబట్టి ఇట్లా ఆ యూనివర్సిటీకి ఆదేశాలు ఇవ్వండి, నేను ఎలిజిబిలిటీ అని ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వండి అంటే ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం, గౌరవ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆదే, జస్టిస్ అనిల్ కుమార్ జూ కమిటీ డివిజన్ నుంచి ఈ అమ్మాయి అభ్యర్థనను తిరస్కరించింది. నీవు అనారోగ్యమైనా ఏదైనా సరే ఇట్లా కాలేజీ వాళ్ళు 75% అటెండెన్స్ కంపల్సరీ అంటున్నారు, నీకు అటువంటిది లేదు, నువ్వు షార్టేజ్ ఉంది, అనారోగ్యంగా షార్టేజ్ అయినా వాలంటరీగా షార్టేజ్ అయినా కావాలని షార్టేజ్ అయినా నీవు ఎగ్జామినేషన్ రాయడానికి అర్హురాలు కాదు అని రిఫ్యూజ్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఇట్లా కాలేజీ వాళ్ళు ఫిక్స్ చేసిన అటెండెన్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. అనివార్య కారణాల వల్ల ఒంట్లో బాగాలేదనో అనారోగ్యమనో ఇంకేదేనో సాకులు చెప్పించి అటెండెన్స్ షార్టేజ్ని ఎగ్జామ్షన్ చేయడానికి వీల్లేదు అని ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది.